స్వీట్ కాయిన్ యాప్ అనేది రియల్ ఆర్ ఫేక్ అనేది తెలుసుకుందాం. ఈ యాప్ ఏంటంటే మనము ఎంతవరకు నడిస్తే అంతవరకే మనకి కాయిన్స్ అయితే ఇస్తుంది. మనం నడిచిన కొద్దీ కాయిన్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఫస్ట్ ఈ యాప్ వచ్చిన కొత్తలో కాయిన్స్ అయితే ఫ్రీగా ఇచ్చింది. తర్వాత మనం ఎంత నడిస్తే అంతవరకు అయితే కాయిన్స్ అయితే ఇచ్చింది. ఒకప్పుడు ఇవి పేపాల్కి సంబంధించింది, లేకపోతే ఏదైనా గిఫ్ట్ కార్డ్కి సంబంధించింది అయితే ఈ కాయిన్స్ని అయితే తీసుకోవచ్చు అంటే లేదు. ఎప్పుడైతే స్వీట్ కాయిన్ వాలెట్ వచ్చిందో అప్పటి నుంచి ఎక్కువ అయితే ఇబ్బంది పెడుతుంది అన్నట్టు. వాటిని ఏదైతే నార్మల్ అకౌంట్ నుంచి అంటే మనం ఏదైతే టోకెన్స్ జనరేట్ చేసుకుంటామో దీనికి లింక్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అసలు లింక్ అవ్వడం కూడా కష్టం ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంతకుముందుకి రిడీమ్ సెక్షన్ అంటే రిడీమ్కి సంబంధించిన మంచిగా ఆప్షన్ ఉండే. ఇప్పుడు మొత్తం ఏవో పార్టిసిపేట్ చేయాలన్నట్టు. ఏవైతే వాళ్ళు మనం నడిచిన దానికి టోకెన్స్ అయితే కాయిన్స్ ఇస్తారో వాటిని ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. దాంట్లో మల్టిపుల్ ప్లేయర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఒక 1000-2000 మందిలో ఎవరికైతే అదృష్టం బాగుంటుందో వాళ్ళకి వస్తుంది. ఇలా కాకుండా డైరెక్ట్ వాళ్ళు రిడీమ్ ఆప్షన్ మన ఇండియన్ మనీకి కానీ లేకపోతే పేపాల్కి కానీ ఈ విధంగా ఇస్తే బాగుండు అనిపించింది. కాకపోతే ఇప్పుడైతే దాంట్లో వాళ్ళు రిడీమ్ ఆప్షన్ అయితే తీసేసిర్రు. ఇంతకుముందుకు ఉండే, ఇప్పుడైతే తీసేసిర్రు. ఇప్పుడైతే వర్క్ అవుతలేదు ఈ యాప్. వేస్ట్, మొబైల్లో డాటా వేస్ట్, బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది, బ్యాటరీ వేస్ట్ అని యాప్ అయితే డిలీట్ చేసిన. ప్రస్తుతం అయితే నా దాంట్లో ఒక 30-40 వేల కాయిన్స్ అయితే ఉండే. వాటిని ఎక్స్చేంజ్ చేసుకుందామంటే ఎక్స్చేంజ్కి వస్తలేదు. ఒకవేళ వాలెట్కి లింక్ చేద్దామని అంటే వాలెట్ లింక్ అయితే లేదు. ఒకటే మెయిల్తో క్రియేట్ చేసుకొని వాలెట్తో లింక్ చేసుకుంటే అది ఎర్రర్ అని చూపిస్తుంది. ఒకవేళ మీకు కనెక్ట్ అయితే కామెంట్ పెట్టండి, మేము డబ్బులు రిటర్న్ చేసుకుంటున్నాం లేకపోతే మేము గిఫ్ట్ కార్డ్ రిటర్న్ చేసుకుంటున్నాం అనేది. నాకే విధంగా చూపించిందా లేకపోతే నేనే తప్పు చెప్తున్నాను అనేది తెలుసుకుంటా. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.